మీద ప్రేమతో నువ్వు తప్పు చేస్తున్నావు చందు. లేదు డాడీ, ఈరోజు నేను చేసిన తప్పే తను చేస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా నా అల్లుడంటే నువ్వే. కానీ అక్కడ మీకు మరో అల్లుడిని తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రాజాకి నీ కూతురికి జరగబోయే పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. అశోక్కి ప్లాన్ చేసి నేను రాజా అలా ఒకే గదిలో ఉండేలా చేశాడు అంటే మీరు నమ్మారు, కానీ మా వాళ్ళు నమ్మలేకపోయారు. ఏ తప్పు చేయకుండానే వాళ్ళ దృష్టిలో తప్పు చేసిందాన్నయ్యాను. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్నానంటే నిజంగానే మేము తప్పు చేశాము అనుకుంటారు. చెయ్యని తప్పుకి మా మమ్మీ దృష్టిలో కూడా నేను చచ్చిపోయాను. అప్పుడప్పుడు కనీసం నన్ను తలుచుకునే అదృష్టానికి కూడా దూరం చేయకండి. వాళ్ళనుకుంటారు వీళ్ళనుకుంటారు అని మీ జీవితాన్ని ఇలా ఎంతకాలం నాశనం చేసుకుంటారమ్మా? ఇంక వాళ్ళు అనుకోవటానికి అనటానికి ఏమీ మిగల్లేదు. మీ మంచితనం అర్థం కాని వాళ్ళ గురించి మీరెందుకు ఆలోచించాలి అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ గురించి వదిలేండమ్మా. ఈ పెళ్లి జరుగుతుంది. వద్దు మామయ్య గారు, బ్రతికినంత కాలం ఇలా ఒంటరిగానే బ్రతుకుతాను. ఏమ్మా, నాకొద్దు అన్న తల్లి నన్నెందుకు వెతుక్కుంటూ వచ్చిందా అని ఆలోచిస్తున్నావా? రాకూడదని అనుకున్నానమ్మా. రాకపోతే నేనే నష్టపోయేదాన్ను. నాకిప్పుడే అర్థమయ్యింది. అందరిలాగానే నేను అపార్థం చేసుకుని అమ్మ అనే మాటకే అర్థం లేకుండా చేశాను కదా మమ్మీ. చూడమ్మా, మీరేమనుకుంటారో అని రాజాతో పెళ్లి వద్దు అంటుంది. మీకు నచ్చిన విధంగా పెళ్లి చేసుకుని తనేం బాగుపడింది? వద్దమ్మా, మా గురించి ఆలోచించొద్దు. నీ గురించి త్వరగారంత గొప్పగా మేము ఆలోచించలేదు. కనీసం తల్లిదండ్రులుగా అయినా కూడా ఆలోచించలేదు. అందుకేగా అందరూ ఉండి అంతిల్లుండి ఎవరూ లేని దానిలాగా ఇలా అయిపోయావు. రాజాని పెళ్లి చేసుకోవడంలో తప్పేం లేదమ్మా. మీరు తప్పు చేశారు చేస్తున్నారు అంటున్నా ఈ జనం నోళ్లు మూయించగలిగేది మీ పెళ్ళే. జనం అనే మాటలు చాలవా మమ్మీ? కన్న తల్లిదండ్రులం మేమే అర్థం చేసుకోలేదు. నలుగురి మాటలు నమ్మే జనం వాళ్ళనుకోవడంలో తప్పే ఉందమ్మా. నీ గురించి అర్థం కాని మా గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. మీ మావయ్య గారు చెప్పినట్టు వినమ్మా, నీ జీవితం బాగుంటుంది. ఇప్పటికీ డాడీ నా గురించి అర్థం చేసుకోవడం లేదు. కనీసం నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ పెళ్లి చేసుకొని శాశ్వతంగా దూరం అయిపోమంటావా మమ్మీ? మీ డాడీ గురించి కూడా ఆలోచించొద్దు. నిజం తెలిసిన రోజు, మీ గురించి అర్థం చేసుకున్న రోజు ఆయన మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మా వల్ల నష్టపోయింది చాలు. నీకు మా మీదున్న ప్రేమలో కొంచెం నీ మీద మాకున్నా ఈ నిర్ణయం మేం తీసుకోవాలమ్మా. కన్న కూతురు కష్టాన్ని అర్థం చేసుకోలేని తల్లిదండ్రులం మా గురించి ఎందుకమ్మా ఆలోచిస్తావు? తల్లిగా నేనే చెప్తున్నాను, రాజాతో నువ్వు సంతోషంగా ఉంటావు. ఈ పెళ్లి చేసుకో. దొరగారు, మీరన్నారే తండ్రి తర్వాత తండ్రిని అని. తండ్రి అంటే నిజంగా మీరు. మీ ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిపించండి. నా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాను.
అమ్మా లల్లి, మేము నీకు జన్మని మాత్రమే ఇవ్వగలిగాం. ఆయన నీకు మంచి జీవితాన్ని ఇవ్వగలరు. ఈ పెళ్లిని కాదనకమ్మా. లల్లి ఏది తీసుకురాలేదా? తీసుకురావాలనిపించలేదు. అదేంటి? ఏం తప్పు చేసిందని మనం లల్లిని వెలేశామో, ఏం తప్పు చేసిందని కన్న కూతురిని కూడా చూడకుండా దాని చావు కోరుకున్నామో, ఆ తప్పు లల్లి చెయ్యలేదండి. అంటే టీవీలో మనం చూసింది అబద్ధమా? అబద్ధమే. ఆ అశోకే కావాలనే వాళ్ళిద్దరినీ అలా చెయ్యని తప్పులో ఇరికించాడు. తప్పు చేశారని మనల్ని నమ్మించాడు. కాళ్ళే ఆపర్చన. కాళ్ళు చేతులు విరగ్గొట్టైన లల్లిని తీసుకురామని పంపిస్తే నేనే తప్పు చేయలేదు, అంతా అశోకే చేశాడని చెప్పగానే ఆ మాట పట్టుకుని వచ్చేసావా? మీరేంటండి అబద్ధాన్ని నమ్మినంతగా నిజాన్ని నమ్మరా? చెయ్యని తప్పుకి నా తల్లిదండ్రులు నాకు దూరం అయ్యారు అని లల్లి అక్కడ ఎంత కుమిలిపోతోందో నేను చూశాను. చేసిందంతా వాడు చేసి అన్యాయంగా నా బిడ్డ నేర్పిస్తున్నాడు. అది చెప్పగానే ఎలా నమ్ముతావు అర్చన నువ్వు? ఏ భార్య అయినా భర్తని అలా పక్క వాళ్ళతో ఉన్నట్లు టీవీలో ప్రచారం అయ్యేలా చేసుకుంటాడా? అది అశోక్కి అవమానం కాదా? అన్నయ్య, ఆ రోజు టీవీలో చూపించగానే చెప్పానా ఇందులో ఏదో కుట్ర ఉంది అని? భార్యని బజారు మనిషిలో చూపించాలనుకునేవాడు భర్తేంటి మగాడేంటి? కృష్ణ, ఏ కృష్ణ అన్న దాంట్లో తప్పే ఉంది. తప్పొప్పుల తర్వాత ముందు దాని ఇంటికి తీసుకొస్తావా లేదా? ఎందుకు తీసుకురావాలండి? ఆడదానికి ఒంటి నిండా బాధలు పెట్టినా భరిస్తుంది, కానీ శీలం మీద మచ్చ వేస్తే ఏ ఆడది సహించలేదు. అలాంటిది కన్న బిడ్డను కూడా చూడకుండా మనం అనుమానించాం, అవమానించాం, మాటలతో దాన్ని చంపేశామండి. ప్రాణం పోసిన మనమే ప్రాణం తీస్తే అక్కడ తిరిగి లల్లిని బతికించే ప్రయత్నం జరుగుతోంది. రాజాతో పెళ్లి చేసి లల్లికో కొత్త జీవితం ఇవ్వాలని ఆ తండ్రి గాని తండ్రి కష్టపడుతున్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చి ఏం చెయ్యాలి? ఏం చేస్తాం? మాటలతో మళ్ళీ దాని ప్రాణం తీస్తాం, అనుమానాలతో అవమానాలతో చంపేస్తాం. అయినా దానికి ఇక్కడ ఎవరున్నారండి? పెంచటం తప్ప, ప్రేమించడం చేతగాని మనం తప్ప. బిడ్డకి గాయమైతే ముక్కుతో పట్టుకొచ్చి గూటిలో రెక్కల కింద దాచిపెట్టుకుని కాపాడుకుని ఒక పక్షికున్న సంస్కారం లేని తల్లిదండ్రులం మనం. అలాంటి మనకి లల్లి మీద ఏ హక్కు లేదనిపించింది. దొరగారు చేసిందే న్యాయం అనిపించింది. అందుకే లల్లిని అక్కడే వదిలేసొచ్చాను. రాజాతో 10 కాలాలు చల్లగా ఉండమని ఆశీర్వదించొచ్చాను. అంటే ఈ ఇంటి పరువు పోయినా పర్వాలేదు అని నువ్వు నిర్ణయించుకున్నావా? అశోక్ గురించి 4 మాటలు చెప్పగానే ఈ ఇంటి పరువు కూడా పట్టడం లేదా? నాకు తప్ప ఈ ఇంటితో ఎవరికి పని లేదా? ఎవరికి బాధ్యత లేదా? పరువు అంటే 10 మంది కోసం బతకడం కాదన్నయ్య. గౌరవం అంటే కన్నబిడ్డని వీధిపాలు చేయడం కాదు. నువ్వు నమ్మిందే కరెక్ట్ అనుకున్నంత కాలం ఈ ఇంట్లో పరువు మర్యాదల గురించి ఆలోచించకపోవడమే మంచిది. నా బిడ్డ సంతోషం కన్నా నాకు ఈ పరువు మర్యాదలు ఏం మాత్రం అవసరం లేదు.
ఏంటో లలిత, ఏం అర్థం కావడం లేదు. ఎవరి పాటికి వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. మన ఆలోచనలతో సంబంధం లేకుండా అయిపోతుంది. నాకు అదే బాధగా ఉంది. నేను అశోక్తో కలిసి ఉండలేకపోయాను, విడిపోయాను. నాకేదో న్యాయం చేయాలి అని మామయ్య గారు మనిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అందరూ ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. అదే నాకు బాధగా ఉంది. మన మనసులో ఏముంది అని ఆలోచించడం లేదు. నువ్వెందుకు రాజా బాధపడతావు? అదే నీ ఆలోచన కాదు, మనం తీసుకున్న నిర్ణయమూ కాదు. వాళ్ళు అనుకుంటున్నారు అంతే. మనం పెళ్లి చేసుకోవాలి కదా. ఈ రోజు మన మాట వినని వాళ్ళు రేపు వింటారా? నిదానంగా సర్ది చెబుదాం, వాళ్లే వింటారు. ఆ నమ్మకం అయితే నాకుంది. సరే, చూద్దాం. ఆహాహాహా, బాగుంది లలి. భర్త నేను అవసరం లేదని విడాకులు తీసుకున్నావు. ఇప్పుడు వీడితో కలిసి హాయిగా తిరుగుతున్నావా? ఎరా, నాకేం తెలీదు అంటూనే బాగా ప్లాన్ చేశారా? నాకు లల్లిని దూరం చేసి నువ్వు లల్లితో జాలీగా తిరుగుతున్నావు. ఫ్రెండ్ భార్యతో ఇలా తిరగడానికి సిగ్గుగా లేదురా? భర్తని వదిలేశాను అన్న బాధ తనకి లేదు. ఫ్రెండ్ భార్యతో తిరుగుతున్నాననే సిగ్గు నీకు లేదు. ఎలా తయారయ్యారా మీరిద్దరూ? ఎందుకు బాధపడాలి? ఇలా కలిసి తిరిగితేనే తప్పంటున్నావు. ఎంతకన్నా పెద్ద తప్పే చేసేసాంగా. అందుకే ఇద్దరం కలిసి బతుకుతున్నాము. మేమిద్దరం ఒకే గదిలో ఉండగా పట్టుకుని లైవ్ టెలికాస్ట్ చేశారుగా. అంత బరి తెగించిన మేము ఇలా తిరగడంలో తప్పే ఉంది. కష్టంలో ఉన్న స్నేహితురాల్ని చేరదీస్తే అది అక్రమ సంబంధం అన్నావు. భారీగా నీకు దూరం అయితే అది నీకు అవసరమని మమ్మల్ని జనం ముందు తలెత్తుకోలేకుండా చేశావు. అవన్నీ నువ్వు చేసి ఇప్పుడు కలిసి తిరగడం తప్పంటావే? ఇవన్నీ కారణాలుగా చూపించి మీరిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? అది జరగదు. ఈ రోజు వరకు మామయ్య గారు అందరూ మా ఇద్దరిని పెళ్లి చేసుకోమంటే రాజానే వద్దని చెప్తున్నాడు. మా పెళ్లి జరిగితే నువ్వు బతకవని నీ మీద జాలి పడుతున్నాడు. స్నేహితుడి భార్యని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని సర్ది చెబుతున్నాడు. అది రాజా అంటే. అలాంటి రాజాని అనుమానిస్తున్నావా? వాడు నా మీద జాలి చూపించేదేంటి? మీరు గనక పెళ్లి చేసుకోవాలని చూస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? అసలు విడాకులు ఇచ్చిన తర్వాత ఇవన్నీ అడగడానికి నువ్వెవరు? నా జీవితం నా ఇష్టం. నన్ను ఇలా అడిగే హక్కు నీకు లేదు. నీ ప్రాబ్లం ఏంటి? మేం పెళ్లి చేసుకుంటున్నాం అంతేగా. వాళ్ళు వెళ్ళి చెప్పడం కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను. అవును, మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాము. ఏం చేసుకుంటావో చేసుకో. లల్లి, నీ అరుపులకి భయపడాల్సిన అవసరం నాకు లేదు. పరాయి మనిషితో ఇంతసేపు మాట్లాడటమే తప్పు. రా రాజా. నన్ను కాదని మీరు ఎలా పెళ్లి చేసుకుంటారో నేను చూస్తా.
చూడు లలిత, మనం ఎంత నిజాయితీగా ఉన్నామో మనకి తెలుసు. మన మధ్య ఏ తప్పు లేదు. తప్పు అన్నవాడి గురించి ఆలోచించి మన మనసు బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తప్పులన్నీ అతను చేసి ఎలా మాట్లాడుతున్నాడు చూడు రాజా. నాకు అదే అర్థం కావడం లేదు. మన అవమానాలన్నింటికీ కారణం వాడు. అసలు ఏమీ తెలియనట్టు నలుగురిలో పెద్ద మనిషిలా చలామణి అయిపోతున్నాడు. మనల్ని ఇప్పటికీ అవమానించాలి, బాధ పెట్టాలి అనే చూస్తున్నాడు. అతను లాంటి మనిషి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు రాజా. స్నేహితుడిగా వాడు బాగుండాలి, నాకు ఎంత నష్టం చేసినా వాడైనా సుఖంగా ఉండాలి అని ఎంతో ప్రయత్నించాను. నా పగని ప్రతీకారాన్ని మర్చిపోయి ఒక స్నేహితుడిగా వెళ్ళి ఇది తప్పురా అని చెప్పాను. అయినా వాడు మారడం లేదు. అతను మారుతాడు అనుకోవడం మన భ్రమ రాజా. మారేవాడే అయితే తన తండ్రి అశోక్ ని నిలదీసినప్పుడే మారాలి. నీలాంటి కొడుకు నాకొద్దురా అని వదిలేసి వచ్చినప్పుడైనా మారాలి. కనీసం నువ్వే మొగుడివి మగాడివి అని తాళి తీసి ముఖం మీద విసిరినప్పుడైనా మారాలి. మారడానికి అతనికి వచ్చినన్ని అవకాశాలు ఇంకెవరికి రావు రాజా. మార్పు అనేది మనుషుల్లో వస్తుంది, అలాంటి మృగాలు మారవు. వాడి వలన ఎంతమంది బాధపడుతున్నారు లలిత. చివరికి ఆరోగ్యం బాగాలేని ఆ తండ్రి కూడా బాధపడుతున్నాడు. ఇన్ని తప్పులు చేసినా వాడిలో చిన్న భయం లేదు. తప్పు చేస్తున్నానన్నా సిగ్గు లేదు. ఇన్ని పాపాలు చేస్తున్నానన్నా పశ్చాత్తాపం లేదు. ఉండదు. అతనిలో మార్పు కోరుకోవడం, అతను మనిషి అవుతాడు అని ఆశపడ్డం మన అమాయకత్వం. చెదపురుగుకి చెడగొట్టడమే తెలుసు. అతను అంతే. మనుషులతో మనసులతో ఆడుకోవడానికి అలవాటు పడిపోయాడు. తాళి కట్టిన భార్యకి స్నేహితుడితో అక్రమ సంబంధం అంటగట్టేంత స్థాయికి దిగజారిపోయాడు. దిగజారడం మొదలైతే పాతాళానికి దిగిపోతున్నా అర్థం కాదు. అలాంటి వాడికి భార్యనైనందుకు నేను, స్నేహితుడు అయినందుకు నువ్వు సిగ్గుపడ్డం తప్ప చేయగలిగిందేమీ లేదు. డాక్టర్ గారు చెప్పింది విన్నారుగా. మీరు సరిగ్గా మందులు తీసుకోవట్లేదు. లల్లి గొడవలో పడిపోయి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అవతల జీవితాలే నాశనం అవుతుంటే నా ఆరోగ్యానిదేముందిరే అమ్మా. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మేమందరం బాగుంటాం దొరగారు. నా ఆరోగ్యానికి ఏ ఢోకా లేదమ్మా. రాజా లలితల జీవితాన్ని ఒక గాడిలో పెట్టేంత వరకు ఈ గుండెను ఆగనివ్వను. అలా అని కాదండి, లలిత కోసం మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఎలా? ఈ ప్రాణం ఇంకా మిగిలి ఉంది అంటే ఆ రోజు లలిత పుణ్యమేనమ్మా. తను పోసిన ప్రాణాన్ని తన కోసం ఖర్చు చేయటంలో తప్పే ఉందమ్మా. ఎవరండి మీరు? నా కూతురికి వాడెవడితోనో పెళ్లి చేయడానికి మీరెవరండి? నా కోడలు నా ఇష్టం. విడాకులతోనే ఆ బంధం తెగిపోయింది. లేని బంధాన్ని తగిలించుకుని నా కూతురికి మీరు పెళ్లిలా చేస్తారు. తెగిపోయింది అని మీరంటున్నారు. మాటతోనో కాగితం మీద చిన్న సంతకంతోనో తెగిపోదు అని నా కోడలంటుంది. అందుకే నా దగ్గరుంటుంది. వద్దు దొరగారు, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుంది చాలు. నా కూతురికి ఎవడో రౌడీ వెధవతో పెళ్లి జరిపిస్తుంటే చేతగాని వాళ్ళ నేను చూస్తూ ఊరుకోలేను. మీ బాధ లలిత రాజాని పెళ్లి చేసుకుంటుందనే గాని ఆమె జీవితం ఏమైపోతుందో అని కాదు, అంతేగా? తప్పు చేసింది కాదు అనుకున్నాను. అలాగే తప్పు మీద తప్పు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. ఏమిటయ్యా తప్పు చేసిందని తప్పు చేస్తుంది నువ్వు. నా కొడుకు వెధవా అని నేను చెప్తున్నా నమ్మకుండా వాడి మాటలు నమ్మి తప్పు చేస్తుంది నువ్వు. ఆడపిల్ల తప్పు చెయ్యాలి అనుకుంటే నా ఇంట్లో ఉండో నీ ఇంట్లో ఉండో చెయ్యాల్సిన అవసరం లేదు. భర్తతో ఉండే తప్పు చేసేది. తప్పు చేయలేదు కాబట్టే తాళిని కాదనుకుని బయటకొచ్చింది. మీ దృష్టిలో భర్తను వదిలేయడం తప్పు కాదా? అలాంటి నీచుణ్ణి నీ కూతురే కాదు, ఏ ఆడదైనా వదిలేస్తుంది. అశోక్ని దుర్మార్గుడు అని మీరెలా అనగలుగుతున్నారు? రాజా చెడ్డవాడని మీరెలా అనుకుంటున్నారు? సార్, నేను మీతో వాదించడానికి రాలేదు. కానీ నా కూతురికి మరో పెళ్లి చేసే ఆలోచన మాత్రం మానుకోండి. ఆ మాట చెప్పడానికి మీరెవరు? నా కూతురు కాదు, నాకేమీ కాదు అని ఆడపిల్లని నడి రోడ్డు మీద వదిలేసిన మీకు తన గురించి మాట్లాడే అర్హత లేదు. నాకు లేని అర్హత మీకే ఉందండి. నా కోడలికి నా వల్ల అన్యాయం జరిగింది.
నా కొడుకు తప్పు చేసినా వాడికి జన్మనిచ్చిన నేను ఆ తప్పు చేసినట్లే. అందుకే మీరు తీసుకోవాల్సిన బాధ్యత నేను తీసుకున్నాను. మీకొద్దు అనుకున్న మీ కూతుర్ని మానసికంగా నా కూతురిగా దత్తత తీసుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. రాంప్రసాద్ గారు, నిర్ణయం తీసేసుకున్నాను. దాన్ని మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. నన్ను కాదని ఈ పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను. పట్టుదలకొస్తే నీకన్నా మొండివాణ్ణి నేను వాళ్ళిద్దరికీ న్యాయం చేయాలని మాత్రమే ఆలోచిస్తున్నాను. దౌర్జన్యంగానైనా ఈ పెళ్లి చేయాలి అనుకుంటే నా ఊళ్ళో నేను ఏమిటో మీకు తెలుసు. కోయంబత్తూరు నడిబొడ్డున పందిరేసి పెళ్లి చేస్తాను. ఆపాలని మీరు వస్తే తమిళనాడు బార్డర్లో కూడా మీరు అడుగు పెట్టలేరు.